ఏ నువ్వు ఇంకా రెడీ కాలేదు? మీ అన్నయ్య వచ్చే టైం అయింది, రెడీగా. నువ్వు చెప్పు. పూజకు వెళ్ళడం ఇష్టం లేదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానంటుంది. కొన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. ప్లీజ్ బబ్లు. తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానంటోంది కదరా. మా నువ్వు ఊరుకోమా ప్లీజ్. పూజ నా మాట విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను వెళ్ళడం వెళ్ళడం వెళ్ నా చెల్లెల్ని 3 దినాలు మీ ఇంట్లో ఉంచుకోమన్నాను, కానీ మీరు మీ గుండెల్లో ఉంచుకున్నారని నాకు అర్థమైంది. పదమ్మా, వాళ్ళని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందండి? పూజ మా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. ఇంకొన్నాళ్ళున్నా ఆనందమే. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఆడపిల్లమ్మ పరా ఇంట్లో ఎక్కువ కాలం ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మంచి చేసిన మీకు మచ్చ రావటం నాకు ఇష్టం లేదు. వస్తానమ్మా, పదమ్మా. శంకర్ గాని చెల్లెలు జాతరల మిస్గానీకి, యాదగిరి గుట్టలవి మిస్గానీకి ఒక్కడే కారణం. ఆయన పేరు చెప్తానుండు. బద్దం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ బద్దం నారాయణ, డోర్ నంబర్ 11-3-386, గొల్లకిట్కి, పాత బస్తీ, హైదరాబాద్. ఆ నోట్ల మనం డీటెయిల్స్ కావాలరా నీకు? బబ్బులు గడ ఎక్కడ చెప్పరా? బబ్బులు గడ ఎక్కడ చెప్పక్కడ చెప్పా. ఎందుకు ఎందుకా బొబ్బులు గడ ఎందుకు చెప్పరా? మీ వాడు ప్రధానంలో ఏళ్ళు పెడుతున్నాడు, అందుకని ఏళ్ళు తీసేద్దామని వచ్చాం. హ్యాండ్ కూడా వేస్తున్నాడు, హ్యాండ్ కూడా తీసుకెళ్దామని వచ్చాం. అంతేకాదు లెగ్ పెడుతున్నాడంట, లెగ్ కూడా తీసుకెళ్దామని వచ్చాం. అసలు ఇవన్నీ కాదు కానీ ప్రతి దాంట్లో తల పెడతానా అంట. తల తీసేద్దాం వచ్చాకున్నాడు చెప్పా. పిచ్చి పిచ్చిగా వాగారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నీకు లేరా? బబ్బులు కావాలరా నీకు? బబ్బులు నేనేనమ్మా, నేనేరా బబ్బులు? చెప్పరా? ఏంట్రా నా వేలు కావాలరా నీకు? వేలు తీసుకురా. నువ్వేంట్రా? ఏమా వీడేనా చేయడిగింది? ఏంట్రా చేయగలరా నీకు? తీసుకురా. తీసుకురా. ఈ చేయగల ఈ చేయగల చెప్పరా? చెప్పరా? నీకేంటమ్మా? నీకేం కావాలి? నాకు కాలు కదా, నాకు కాలు కావాలి కదా నీకు? నాకు కాలు కావాలి కదా, నాకు కాలు కావాలి కదా నీకు? తీసుకోమా, తీసుకో. ఏమయ్యా నా తల కావాలా? అక్కర్లేదు. ఇందాక అడిగావు కదా. అదే అక్కర్లేదు. ఏముంది ఇంట్లో? సిగ్గుపడకు, తీసుకో. ఇందాక నుంచి తీసుకున్న తప్పితే ఎత్తలేదు. ఈసారి నిజంగానే ఇస్తాను, తీసుకో. నిజంగా? ఎక్కడ్రాడు? ఇక్కడ.
ఏమో అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేస్తున్నావు ఎవరివే నువ్వు ఎదుటి వాడి గురించి తెలుసుకునే ముందు మన గురించి మనం చెప్పడం పద్ధతి. కార్పొరేటర్ ఏంటి? కార్పొరేటర్ అబ్బా వచ్చిండే తప్పు. కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్. కార్పొరేటర్ కార్లకు అవసరం, కార్పొరేటర్ జనాలకు అవసరం. ఇప్పుడు చెప్పు. కార్పొరేటర్ అబ్బా బావా నా బామ్మద్ది మీద చెయ్యేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? ఇన్నాళ్ళు పూజకు రక్షణగా శంకర్ గౌడ్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఈ బబ్లు గడ్ యాడ్ అయిపోయాడు. గౌడుకు బాడీ ఉంటే ఇక్కడ బ్రెయిన్ కూడా ఉంది. తర్వాత ఆగనే. ఇదెక్కడ అన్యాయం కార్పొరేటర్ గారు? నీళ్ళు అడగడానికి వస్తే చంపేస్తారా? బావా ఈడు మాట మారుస్తుండే. నేను మాట మార్చడం ఏంటి సార్? ఒకసారి ఇటు రండి, అటు చూడండి. బావా చూసావా జనాలు బిందులు వేసుకుని వచ్చారు. అక్కల్లారా, అన్నల్లారా, మన వాటర్ ట్యాంకర్ సమస్య గురించి మన కార్పొరేటర్ గారితోనూ వాళ్ళ బావగారితోనూ చర్చించడం జరిగింది. వారం రోజుల్లో మన వాటర్ ట్యాంకర్ రిపేర్ చేయిస్తారని హామీ ఇచ్చారు. చెప్పినా కదరా, బాడీ కాదు దిమాగ్ ఉండాలి. ఇంకోసారి నా గురించి కానీ నా కాందాన్ గురించి కానీ పూజ గురించి కానీ శోచాయించినావా, శోచాయించనీకి తలకాయ ఉండదు. తీసుకపోతా. సార్ మీరు పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సార్. రే బబులు, సార్ నా చెల్లెలుగా పోరన్ గురించి ఏమన్నా చెప్పినా అదిరా. ఏ పోరాడు సార్? పద్మస్థలగాడు నా పని నేను చూసుకోవడం తప్ప పక్కన వాళ్ళ పర్సనల్ అఫైర్స్ ఇంటర్ఫియర్ కాదు సార్. ఏం సార్ నిల్వలు చేయకండి సార్. నా దిమాకంతా గాని మీదనే ఉందిరా. వాడుతా చూడు రస్సాలే గాని. వాడెట్టుంటాడు? సార్ పొడుగుంటాడా, పొట్టుగుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా అన్నీ తెలిసినోడు ఒక్కడుండు. ఎవరు సార్? వచ్చిండు చూడు రీ. ఇతనే అన్నా నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, క్యాషువల్గా వచ్చాను. కొండందవి ఎలుకం తెచ్చినట్టు గీన్ తెచ్చిరేమ్రా. ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులో కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్లో పుట్టిందాను సార్. చెప్. ఏడో చాడ పుట్టినావు గానీ గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు గా అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పురా అంటే గా అమ్మాయిని చూపిస్తావేం బే? నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. గంత దిమాకున్నా అదిరా నీకు? దిమాగ్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ చూపించాడు సార్. దోణకు అన్నకు దొరక. వాళ్ళందరినీ పట్టుకరా. ఇంట్లో పని చేసేటోళ్ళ దగ్గరికి బస్తీలు ఉన్న పోరలందరినీ తెచ్చి నిలబెడుతున్నా. నువ్వు గుర్తుపట్టాలి. ఓకే సార్. మొత్తం అందరిని లైన్ లో నిలబెట్టురా. రెండ్రా అందరు లైన్ లో నుంచోండి. నీకేంట్రా స్పెషల్ గా చెప్పాలా? అంటే మీ నిలబడితే కూడా ఏం బాగుంటుందని. రే బబులు, వేరేళ్ళు ఫీల్ అవుతారా? నువ్వు నిలబడు, నీ పక్కనే చారిగాని కూడా పెట్టుకో. ఎన్నాళ్ళ నుంచి ఇంట్లో దొంగలు పెట్టి ఊరంతా నెత్తుతున్నావా? అయిపోయావు రాయ్ కాల్చానా? నేను వీడిలో ఉంటానని చెప్పాను. వీడని చెప్పానా? రే లక 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 లక. గురుజీ నువ్వు గీడ్నే కొన్ని దినాలు ఉండాలి. ఓకే జీ. వాడి ఈ ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి. ఓకే జీ. ఈడుండ నీకు ఏర్పాట్లు చూడురా. లగ్గే తీసుకుంటా. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు? ఏంటి రావు గారు మీరు మాట్లాడే మాట? ఆ మడిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండేవాడు తెలుసా? మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. నేనెందుకు బాధపడతాను రావు గారు? నేనెందుకు బాధపడతాను చెప్పండి. ఏంటి మీరు మాట్లాడే మాట? హాయ్. హాయ్ మనీ. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏమి నాకొద్దు, నా వంద నాకు ఇస్తే చాలు. 100 ఏం కర్మరా, ఇదిగో 200 తీసుకో, మన దగ్గర చాలా ఉన్నాయి. అవునా రే,
గుర్తుపట్టుకోండి నువ్వు ఎందుకు చెప్పలేదురా? అన్ఎంప్లాయ్మెంట్ సార్. మా టైటానిక్ వచ్చి రోడ్ వెల్డింగ్ లో పోయింది. నేను గుర్తుపట్టాను అనుకోండి, వాళ్ళకి నాతో పని అయిపోతుంది, నేను పని లేకుండా పోతాను. అందుకే ఆలోచించి ఈ డిసిషన్ వచ్చాను. ఏడ్చావులే, ఎప్పుడైనా ఎవరో చెప్పాలి కదా. ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావురా? ఆ లేబుకొచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను. రేపు నీ పుట్టినరోజు కదా, ఏర్పాట్లు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో చూసావా? నువ్వు తిన్నావా? మీ అన్నయ్య ఇంకా భోంచేయలేదుగా. అన్నయ్య తినకపోతే నీకేంటి? నీకు పెళ్ళైతే తెలుస్తుంది. మొగుడు తినకుండా పెళ్ళాం తింటుందా? నువ్వు తిన్నా తింటావు. బబ్లు ఆ, భోంచేసావా? నాకొద్దు. ఇప్పుడేగా ఆకలన్నా? వద్దు వదినా ప్లీజ్. కొద్దిగా తిను. వద్దు వద్దు. పడింది చూడు. అరే ఎవరు? అసలు మీరు పెళ్లి చేసుకున్న విషయం ఆయనకు తెలిస్తే బతకగలవా? అందరూ బ్రతకడం కోసం కష్టపడతారు. నేను నా ప్రేమను బ్రతికించడం కోసం కష్టపడుతున్నా. 11 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్త గురించి నాకు తెలుసు. విలువైంది ఏది సులువుగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే దొరకందంటే ఏదీ లేదు. నన్ను నమ్మండి. అవునుదినా, బబ్లు ఏదో ఒకటి చేస్తాడు. మీ ఆశ నెరవేరాలని ఆశీర్వదించగలను, కానీ నా భర్తను ఒప్పించే శక్తి నాకు లేదు. మాకు మీ ఆశీస్సులుంటే చాలు. ఆయనే ఒప్పుకున్నంత వరకు మా ఇద్దరికి పెళ్ళైన విషయం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. గాడేం చేస్తున్నావురా? ఏం లేదండి, రేపు పూజ పుట్టినరోజు కదా, దాని గురించి చెప్తున్నాను. గానికే చెప్పు జబర్దస్త్ జరగాలని. నన్ను నమ్మండి సార్, అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. నమ్ముతారా? ఏమే గాడు షార్పు. నడ్రా. చూడాలి. మది తెలుపుతున్నది మనమొక్కటేనని, ఈ దూరమన్నది అసలట్టు కాదని. కను పాపకు ఇది తెలుసా? నీ శ్వాసకు ఇది తెలుసా? కనుగొందా ఈ వరసా? గుర్తించిందా మనసా? నిన్ను చూస్తున్నా, ఏం చేస్తున్నా, నీడై గమనిస్తున్నా, నీ వెనకే వస్తున్నా. తనువులు విడిగా ఉన్నా హృదయం ఒకటే కాదా? నిన్ను నన్ను ఏకం చేసి పంపెన వలపేగా. నిన్న మొన్న ఎప్పుడైనా నీ ఆనందమే చూసానా? నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా? కను పాపకు ఇది తెలుసా? కనుగొందా ఈ వరసా? పెదవిప్పలేని మాటైనా కనురెప్పతోటే తెలిపైనా, ఎవరొప్పుకోను అంటున్నా ఎద చప్పుడసలు ఆగేనా? ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా. ఒకటై నడవాలి చివరకు నీడై ఓ జతగా. ఇంతమందిలో ఒకడై ఉన్నా నిన్ను వింతగా కనిపెడుతున్నా. ఎంతమందిలోనే కలిసున్నా నీ చింతకే చేరగ కలగన్నా. నిన్న మొన్న ఎప్పుడైనా ఈ ఆనందమే చూసానా? అంతా మాకు తెలుసున్నా, మా ముందే మీకు ఇది తగునా?
పాపకు ఇది తెలుసా నీ శ్వాసకు ఇది తెలుసా చిరు పంజరాన నేనున్నా చిరునవ్వుతోనే చూస్తున్నా తొలి పొద్దు జాడ తెలుసున్నా సరిహద్దు దాటలేకున్నా కలలే మరి భారమైనవి నిజమై తెలుసా భారం ఎన్నాళ్ళో ఉండదు నన్ను నమ్మే మనసా నమ్మి నిన్నే నీలో సగమైన కదా గుండెలోన నిన్ను దాచుకున్నా ఇలా గుండె చాటు గుట్టు తెలుసున్నా అది విప్పి చెప్పలేరుగా ఎవరైనా నిన్న మొన్న ఎప్పుడైనా ఈ ఆనందమే చూసానా ఎన్నో ఎన్నో కథలున్నా ఈ కథే వింత ఎప్పుడైనా కను పాపకు ఇది తెలుసా నీ శ్వాసకు ఇది తెలుసా నేను చూస్తున్నా ఏం చేస్తున్నా నీడై గమనిస్తున్నా నీ వెనకే వస్తున్నా